ఈరోజు మనుషులు ఏమండి, బండ్లు అట్లా వెళ్ళిపోతారు, కార్లు ఇట్లా వెళ్ళిపోతారు. ఓ చాలా బిజీ. మనిషిని చూస్తే ఆ ఎంత ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉందో అనుకోవాలి, అంత బిల్డప్ ఉంటుంది మనిషిలో. ఏం సంపాదించాలి, ఎంత సంపాదించాలి, ఎలా బతకాలి, అక్కడితో కోరికలు పుట్టేశాయి. మనిషికి కోరికలు పుట్టాయి. ఇక ప్రతి మనిషికి ఉండే ఒక కోరిక ఏంటో తెలుసండి, చావు రాకుంటే బాగుంటుంది, ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది. ఇది మనిషికి ఉండే పెద్ద కోరిక. ఈ లోకంలో ఉన్నంత కాలం అనుబంధాల మీద మక్కువ, వస్తువులపైన మక్కువ, ఆస్తులపైన మక్కువ. అల్టిమేట్ గా నాటక రంగమైన లోకాన్ని ప్రేమించి, తనున్న ప్రాంతాన్ని ప్రేమించి, తనున్న నేలను ప్రేమించి, ఇది నా జన్మభూమి, ఇది నా గడ్డ అంటాడు ఈ బిడ్డ. అని 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 నా గడ్డ, నా గడ్డ, నా గడ్డ, నా భూమి, నా నేల అని చచ్చిపోతాడు. భవిష్యత్తు తెలిసిన దేవుడు ఈడిక్కడికి వచ్చిన తర్వాత నాదని మర్చిపోతాడు, ఇది నేను కలిగించానని మర్చిపోతాడు. ఎందుకంటే ఎవరు చెప్పరు గనుక. యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరుగని తరము భవిష్యత్తులో వస్తుందని తెలిసిన దేవుడు ఏం చేశాడు తెలుసా? పొరపాటున భూమి నాది, నేల నాది, ప్రాంతం నాది, నాది ఈ ప్రాంతం నాదే అని కొట్టుకుని చచ్చిపోతారేమో అని దేవుడు జాగ్రత్త పడి, ఇదే బైబిల్లో, ప్రపంచం పక్కన పెట్టిన బైబిల్లో ఏం రాయించాడో చూడండి, చూసి ముగించుకుందాం. లేవ్యకాండము 25వ అధ్యాయము. లేవ్యకాండము తన పిల్లలైన నరులందరూ విభజించిపోకూడదని, కొట్టుకుని చచ్చిపోకూడదని దేవుడు రాయించిన ఒక జాగ్రత్త చూడండి. లేవ్యకాండం 25:23 వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు అని చెప్పి పక్కనేమన్నాడు చూడండి. ఆ భూమి నాదే, నాది అని కూడా కాదు, ఆ భూమి నాదే అన్నాడు చూడండి. నాదే అంటే అర్థం ఏంటి? ఇంకెవ్వడిది కాదని. మన భాషలో ఈ నేల నాది రోయ్ అంటున్నాడు దేవుడు. నువ్వేమంటావు? కాదు 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 కాదు, ఈ నేల నాది రోయ్, నువ్వు పాట పాడుతున్నావు. ఈ నేల నాది, ఊరు నాది. సడన్ గా నీ కళ్ళు పైకెక్కాయి, నెత్తికెక్కాయి. అప్పుడు ఆకాశం కనపడింది. దాన్ని చూసి నీకు కూడా నాదే అనేసావు. నువ్వు అడుగు పెట్టిన నేలే నీది కాదంటున్నాడు దేవుడు. పైకి ఎగరాలని నువ్వు ఎగిరినా మళ్ళీ కిందికే పడతావు. చేరుకోలేని ఆ నింగి నీదిరా అంటున్నాడు దేవుడు. ఆకాశములు నా వశము, నా చేతి పనులు అంటాడు దేవుడు బైబిల్లో. సమస్తము ఆయనది. మరి నువ్వెవరు చెబుతున్నాడు పక్కన. మీరెవరో చూడండి పక్కన. ఆ భూమి నాదే. తర్వాత మీరు జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి, ఈ మాట జాగ్రత్తగా అండర్లైన్ చేయాలి. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. అదండి మనం. ఎవరు మీరు చెప్పండి? ఎవరు మీరు? మీరు పరదేశులండి. ఎప్పుడు ఉండిపోయేవాడు, ఎప్పుడు ఇక్కడే ఉండిపోయేవాడు పరదేశి కాదు. వస్తాడు వెళ్ళిపోతాడు. నీవిక్కడ పరదేశివి, నీవిక్కడ యాత్రికుడివి. వచ్చావు, వెళ్ళిపోవాలి. నీవు పరదేశివి అని బైబిల్లో ఒక్కసారి కాదండి రాయించింది. పదే 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 దేవుడు ఎన్ని మార్లు గుర్తు చేస్తాడో బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. తర్వాత చూడండి, 1 పేతురు 2:11 అదే మాట అంటాడండి. హెబ్రీ 11వ అధ్యాయం మీరంతా చూస్తే అక్కడ కూడా 11వ వచనము నుంచి మీరు పరదేశులు, యాత్రికులని దేవుడు నేర్పిస్తున్నాడు అక్కడ. ఎందుకు మీ జ్ఞాపకాల్లోనికి ఈ మహాగ్రంథంలో ఇన్ని మార్లు తెచ్చాడో తెలుసా? నీవు మరిచిపోయి ఇక్కడే నేను సెటిల్ అయిపోదాం అనుకుంటావేమోనని. నరులారా తిరిగి వచ్చేయండి అంటున్నాడు దేవుడు.
నేను ఇక్కడే ఉండిపోతానంటున్నావు నీవు. నాకు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి, అందరూ కావాలని ఇక్కడే సెటిల్ అయిపోతున్నావు. ఏదో ఒక రోజు అమ్మ కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది, పాత్ర అయిపోతుంది. ఏదో ఒక రోజు నాన్న కూడా బాయ్ చెబుతాడు, అందరూ బాయ్ చెబుతారు. వాళ్ళు లేట్ చేస్తే నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోయేది ఖాయం. అంటే వీళ్ళందరూ నీతో ఎప్పుడు ఉండేవారు కాదన్నమాట. వీళ్ళందరూ ఎప్పుడు నీతో ఉండరు. వాళ్ళున్నా వారితో నువ్వు ఉండకపోవచ్చు. వారితో ఎప్పుడు ఉండని నీవు వారికి నీవు సొంతవాడివా? నీతో ఎప్పుడూ ఉండని వారు నీకు సొంతవారా? నీతో లేని వారు, నీతో ఉండని వారు నీకు సొంతవారు ఎలా అవుతారు? వాళ్ళు ఎప్పుడూ ఉండేవారు కాదు గనుకనే నీవెవరు దేవుడా అని మోషే గారిని అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేనెప్పుడు మీతో ఉండేవాడను. నీవు పుట్టక ముందు నీ కోసం ఉన్నవాడను. నీ తండ్రి గర్భములో నుండి తల్లి గర్భంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు నిన్ను కాపాడుకున్నవాడను. నీవు పిండముడై ఉండగా కన్నులతో చూచిన వాడను. నీవు పుట్టిన తర్వాత నీ బ్రతుకంతా కునుకక నిద్రపోక నిన్ను చూసుకుంటున్న వాడను, అన్నం పెడుతున్న వాడను. నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీతో ఉండేవాడను, ఉండాలనుకునేవాడను. గనుక నేనే నీవాడను, నీవు నా వాడివి అంటున్నాడు దేవుడు. మనము ఏమని చెప్పాడు కీర్తనల్లో? ఆయన వారము. ఇది చెప్పాలి ప్రతి బిడ్డకు. ఎవరు? తల్లి పాత్రలో ఉండే తల్లి, తండ్రి పాత్రలో ఉండే తండ్రి. వీళ్ళిద్దరు మర్చిపోతే తర్వాత సీన్లోకి ఎంటర్ అయ్యే గురువు. వీళ్ళ ముగ్గురు ఎప్పుడు ఈ మాటలు చెప్పరు. గనుక తల్లి, తండ్రి, గురువు నిజమా అబద్ధమా మీరే చెప్పండి. ఇంకా విందురు మహాజ్ఞానపు సంగతులు డైరెక్టర్ గారి గళ్ళమునుంటే. ఈరోజు, రేపు, ఎల్లుండి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం.